డబ్బులు అవే వస్తాయి. చాలామంది అనుకుంటారు, ఇక్కడ చాలామంది కొత్త కొత్త మేధావులు కూర్చున్నారు. ఇక్కడ ఎవరు ఆర్డినరీ పర్సన్స్ గారు ఏమనుకుంటారంటే, అరే వీడేంద్రబాయి పూజలు అనుకుంటా స్టేజ్ మీదకి తీసుకొచ్చిండ్రు అని క్వశ్చన్ వచ్చింటుంది. నా సబ్జెక్ట్ వినడం వల్ల వాళ్ళ ఇంట్లో నా మీద పూర్వపడ్డ అట్లా పైసలు పడి వస్తుంది వాళ్ళు. అందుకోసం వాళ్ళు పూజలు పైసలు ఇచ్చి నేను చదవమని చెప్పలే. అర్థం ఏదైనా చెప్పిందా కానీ లేదు. అయితే ఇక్కడ సరే ఎవరు ఏ పని చేసినా ఎండింగ్ రిజల్ట్ ఏంటంటే డబ్బులే కదా. డబ్బులు అంటే ఎంతమందికి ఇష్టం సార్? అందరికి ఇష్టం. చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారు అంటే పైస పడ్డది రే బాబు అంటే ఏడుపు నాపి పైస దిక్కు చూస్తారు. పైసకున్న పవర్ అలాంటిది. మరి సంపాదించాలనే కోరిక ఎంతమందికి ఉంది సార్? అందరికి ఉంది. కానీ ఎందుకు సంపాదిస్తలేము? సంపాదించే పని చేస్తలేం కాబట్టి, సంపాదించే వేదిక లేదు కాబట్టి. ఇంకొంతమంది ఏమంటారంటే డబ్బు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ప్రధానమైన కారణాలు చెప్తా. డబ్బుకు రెస్పెక్ట్ ఇస్తలేరు. దయచేసి మిత్రులారా, డబ్బుకు రెస్పెక్ట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికే డబ్బు వస్తుందంట. ఏం రెస్పెక్ట్ సార్ అంటే, నీ జేబులు ఎప్పుడన్నా 100 నోటో 200 500 ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా చూసి బుద్ధి ఇచ్చి జైలు పెట్టుకున్నారు. ఈరోజు వరకు పెట్టలే. డబ్బుదే ఉంది, మా పోతుంది వస్తుంది. పోయేదని చేతులు ఉంది, తిరిగి వచ్చేది ఉందా నీ చేతుల లేదు. ఇంకా చాలామంది నేను తెలంగాణ యాస ఎక్కువ మాట్లాడుతున్నా కాబట్టి డబ్బుని తిట్టుకుంటారు. ఏమని తిట్టుకుంటారంటే, డబ్బు మీద మనం వయ్య ఉన్నో తోటికొస్తుంది రానా దగ్గరకు వస్తలేదు. డబ్బుకు గుణం ఉందంటండి. కొంతవరకు నన్ను పెంచు, తర్వాత నేను నిన్ను పెంచుతా అంటదంట. ఆ కొంతవరకు పెంచలేక నువ్వు కొట్టుబెట్టి ఆడుతున్నావు. కొంతవరకు పెంచలేని టాలెంట్ నీ దగ్గర ఉంటే ఆ కొంతవరకు పెంచాలని వేదిక మీకు నేర్పబోతుంది ఈరోజు మీకు. ఇంకొంతమంది నేను ఇంత సీరియస్గా ఉన్నా, ఇంత సీరియస్గా ఉన్నాను మంచి తోడుకొస్తుంది ఎవరో డబ్బు అనిపిస్తుంది. డబ్బుకు మంచోడు చెడ్డోడు తేడా తెలియదంటండి. గేమ్ ఎవడు కరెక్ట్ ఆడితే వాని దగ్గరకే డబ్బు వస్తుందంట. గేమ్ ఆడే దమ్ము ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏమంటారంటే, డబ్బేమో నీకు కావాలని ఉంది, డబ్బుకేమో రావాలని ఉంది. ఎందుకు వస్తలేదు? క్లారిటీ లేదు. ఏం క్లారిటీ సార్? బస్ ఎక్కినావు నువ్వు, కండక్టర్ వచ్చాడు నీ దగ్గరికి వచ్చి టికెట్ 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 అని వచ్చాడు. ఎక్కడ పోలేదు సార్ అంటే, ఎక్కడ పోతే అక్కడ కొట్టు అంటే ఎట్లుంటుంది? విచిత్రంగా ఉంటుంది. డబ్బు కూడా ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి, ఈ క్లారిటీ నీ దగ్గర ఉంటే నేను ఎత్తుక్కుంటే డబ్బు వస్తుంది. ఆ క్లారిటీ లాస్ట్ వరకు ఉంటే మీకు క్లారిటీ వస్తుంది ఈ సెక్షన్. మరి ఇప్పుడున్న పరిస్థితులకు, ఇప్పుడున్న జనరేషన్కు డబ్బులు స్పీడ్గా వస్తే బాగుంటుందా, స్లోగా వస్తే బాగుంటుందా? స్పీడ్గా రావాలి. చిన్నపిల్లలకు కూడా అర్థమైంది, స్పీడ్గా రావాలి. ఎంకోళ్ళు ఏమంటలేరు. ఎందుకంటే ఉరికి పాలు తాగకంటే నిలవని నీళ్ళు తాగడం బెటర్ సార్. అధ్యక్ష నీకు అట్లా అర్థమైందా? ఇప్పటికే ఇంటర్వ్యూలు అయిపోయింది, ఎంజాయ్ చేయడానికి ఏజ్ కూడా కావాలి కదా. స్పీడ్గా రావాలి. అతి స్పీడ్గా వచ్చే మార్గాలు భూప్రపంచం మీద 4 ఉంటాయంట. మీరు గట్టిగా క్లాప్స్ ఇస్తే చెప్తా. అతి స్పీడ్గా వచ్చే మార్గాలు, ఫస్ట్ మార్గం ఏంటంటే రాజకీయం అంట. అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం అమ్మ తల్లి, తర్వాత ఉడుసుడు. మా వాళ్ళంతా గుడవనికే చూస్తారు, ఇంకా వద్దు. అయితే అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం రాజకీయం. రాజకీయంలో నేను రాణించాలన్నా ఫస్ట్ ఎకనామికల్గా గట్టిగా ఉండాలి. అందరికీ సాధ్యం కాదు. రెండోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందా అంటే సినిమా రంగం. నీ దగ్గర నా దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కులవృత్తి నాకు వాళ్ళదైపోయింది, అంత దూరం వాళ్ళ రానియరు. మూడోది అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే పెట్టుబడులు పెట్టి సంపాదించే మార్గం. ఆ పెట్టుబడులు పెట్టి సోమతగిన ఉన్నట్టే మీరు ఇక్కడ కూర్చోకుండా మీ ముందర నేను నిల్చోకుంటా ఒకరిద్దరికి ఉంటుంది, అందరిని అలా అన్నాను. నాలుగోది ఎంత బీదవాడికి అతి స్పీడ్గా డబ్బులు వచ్చే మార్గం ఏమన్నా ఉందంటే, ఎంత బీదవాడికైనా 3 పూటల భోజనానికి లేని వ్యక్తులను కూడా ఈ భూప్రపంచం పైన 2 నుంచి 3 సంవత్సరాలలో కరోడుపతిని చేసే వేదిక ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ మాత్రమే. నేను చెప్పబోయేది మీరు వినబోయేది ఎంతవరకు నిజం అన్నది మీకు క్లారిటీ వస్తుంది. మరి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మనీ రావాలనుకుంటే మారడానికి ఇష్టపడాలి. ఏం మార్పు సార్? ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది. చలికాలంలో
చాయ్ ఎక్కువ గిరాకీ అవుతుంది, లస్సీ సరిపోతు గిరాకీ అవుతుందా? కాదు. ఒకవేళ చెప్పినా కూడా అట్లే అమ్మితే ఏమంటారు ఆయన పిచ్చోడు. ఇక్కడ కూడా చిన్న చిన్న వ్యాపారులు సీజన్ బిజినెస్ ఎంచుకుంటారు. పెద్ద వ్యాపారం చేయి కరోడుపతి కావాలంటే ట్రెండ్ బిజినెస్ ఎంచుకోవాలి. ప్రతి 20 సంవత్సరాలకి భూమి పైన ఒక ట్రెండ్ చేంజ్ అవుతుంటుందంట. దీనిని ఈయన ఎవరైనా క్యాచ్ చేసి కనెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే కరోడుపతులు అవుతారంట. ఏం ట్రెండ్ సార్ అంటే, ఒకప్పుడు ఎల్ఐసి ఏజెంట్ చేసిన వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు. ఒప్పుకుంటారా? ఎందుకు కోటీశ్వరులు అయ్యారంటే, ఎవరికి తెలియని టైంలో ఎల్ఐసి అనేది మార్కెట్లోకి వచ్చింది. ఒకరిద్దరు ఏజెంట్లు ఉంటే మహా ఎక్కువ. నా ఇంటి పక్క ఆయన ఎల్ఐసి చేసి కోటీశ్వరుడు అయ్యాడు కదా, ఆయన లాగా నేను అయిదామని ట్రై చేస్తే అయితేనా? కాలేడు. ఎందుకంటే ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది, ఇంటింటికో ఏజెంట్ అయిపోయింది. ఈ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ట్రెండ్ వచ్చింది రియల్ ఎస్టేట్ అనే ట్రెండ్ వచ్చింది. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించుకొని లైఫ్ సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఆ రేంజ్లో అంత దూరం ఎందుకు వెళ్ళలేకపోతున్నారు సార్ అంటే, ఇది ఓపెన్ మార్కెట్ కాబట్టి ఓపెన్ అయిపోయింది. ఒక్క ప్లాట్ అమ్మితే 20,000, 30,000, 50,000, ₹1,00,000 వస్తాయని అందరికీ తెలిసిపోయింది. కొత్తగా వచ్చిన వాళ్ళ చేతులు లేవరా సార్? కొత్తగా వచ్చిన వాళ్ళు సార్, ఇక్కడ మీ గుడ్ నేమ్ శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ సారు రియల్ ఎస్టేట్ వెంచర్ చేశాడు అనుకుందాం ఎండిగా. సారు వెంచర్లో 100 ప్లాట్లు వచ్చినాయి. ఈ 100 ప్లాట్లు అమ్మడానికి 500 మంది అమ్మేటోళ్ళు వచ్చారు. ఎవరికి ఏది దొరుకుతుంది అర్థం కాదు. నేనే ఉండా, శ్రీనివాస్ సార్ ఇంకో ప్లాట్ ఉందంటే ఉన్నాయని అయిపోయినాయి సార్ అంటారు. ఎందుకంటే నాలాక ఆకలైన ఏజెంట్లు శ్రీనివాస్ సార్ దగ్గర చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ మీద టాక్ ఏంటంటే, కొనేటోళ్ళ కంటే అమ్మేటోళ్ళు ఎక్కువ అయిపోయినారు. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎవరు కించపరచడానికి మాట్లాడతలేను, నిజాలను ఒప్పుకోమని చెప్తున్నా. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏం పని చేయాలనో చెప్పుకోలేక తెల్లగా బట్టలు వేసుకొని రియల్ ఎస్టేట్ అని చెప్పుకో తిరుగుతున్నారు. కానీ ఎవడేం సంపాదించింది ఏం లేదు. జోలి కావాలంటే క్లారిటీ ఇస్తా. 5 మంది 10 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు హోటల్కి వెళ్ళి భోజనమో బిర్యానో తిన్న తర్వాత బిల్లు కట్టే సందర్భం వచ్చినప్పుడు ఫోను రాకపోయినా చెవుకాడ ఫోను పెట్టుకొని పక్కపోటి పోతున్నాడు. ఎందుకంటే బిల్లు ఓడు కడతాడేమో అని, ఈడు కడతాడేమో అని. వాడు నవ్వుతున్నారంటే ఉన్నట్టే కూడా అది కథ. ఇంకోడైతే బాత్రూంలోకి పోతాడు, తాగుకుంటాడు. బిల్లు అంతా అయిపోయినాక కట్టిన రావా కట్టెమ్మ కూడా బాత్రూంలోకి ఎదుకుపోయి తాగుకున్నావు మావా. నీకు ఎట్లా తెలుసు సార్ ఈ కథ అంటే, నేను కూడా ఒక రియల్ ఎస్టేట్ అనే కంపెనీలో GM జనరల్ మేనేజర్గా చేశాను. 50 మంది టీమును మెయింటెనెన్స్ చేశాను. టీము ద్వారా 1000 ప్లాట్లు అమ్మాను. 5 దేశాలు ఫ్రీగా పోయొచ్చాను. బ్యాంకాక్, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, 2 టైమ్స్ గోవా. రియల్ ఎస్టేట్ అనేది ఎవర్ గ్రీన్ ఎక్సలెంట్ ప్రొడక్ట్. కాకపోతే సంపాదించి పెట్టుబడి పెట్టి ఏజెంట్లను పెట్టుకుంటే ఎదుగుతావు, కానీ ఏజెంట్గా చేస్తే ఎప్పటికీ ఎదగలేము. ఇంకొంతమంది అంటారు, మామ నీకేం తెలుసు, ఈడ ఒక్క ప్లాట్ ఒక్కరిని బుక్ చేపిస్తే 5,000 వస్తాయి, ఆడ ఒక్క ప్లాట్ అమ్మితే 70,000 వస్తాయి, నీకేం తెలుసు మామ. నిజమే మామ, ఇంకో ప్లాట్ బుక్ అయ్యే వరకు ఉన్న 70,000 అయిపోతాయి మామ. ఏమంటారు కదా, దంచిన దానికి బుక్కిన దానికి సరిపోతాయంట. నువ్వు ధనవంతుడు కావడానికి వచ్చినావు, మార్కెట్లకు బిల్డప్ ఇవ్వడానికి రాలే. ఈ ట్రెండ్ అయిపోయింది. తర్వాత ట్రెండ్ వచ్చింది, టచ్ మొబైల్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటే కోటీశ్వర్లు అవుతామా అంటే కాము. ఎందుకంటే గల్లీకి ఒక మొబైల్ షాప్ వచ్చింది. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నానంటే, ఒకప్పుడు ఎల్ఐసి చేసిన వాళ్ళు ఎట్లా కోటీశ్వర్లు అయ్యారో, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఎట్లా కరోడుపతులు అయ్యారో, మొబైల్ స్టార్టింగ్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న వాళ్ళు ఎట్లా కోటీశ్వర్లు అయ్యారో, ప్రస్తుతం రానున్న ఫ్యూచర్ ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ ట్రెండ్ కాబట్టి దీనిని పట్టుకుంటే కూర్చున్న ప్రతి ఒక్కరు కరోడుపతి కావచ్చు అని గుర్తు చేసుకున్నా. ఎంతవరకు నిజమన్నది చాలామంది లీడర్లు అనుభవంతో ఎక్స్పీరియన్స్తో చెప్తారు వాళ్ళు. దానికంటే ముందు ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ గురించి ఇంట్రడక్షన్ చెప్పడానికి ఒక గొప్ప వ్యక్తి వస్తున్నాడు. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్.
రిటైర్మెంట్ తీసుకొని జాబ్ మీద ఆధారపడితే, జాబ్ చేయడం తప్పు కాదు, జాబ్ మీదనే డిపెండ్ అయితే నేను నా భార్య పిల్లలే బతుకుతాం. బయటికి వస్తే నాతో పాటు కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధి వచ్చని ఒక కంకరం కట్టుకొని ఈరోజు కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళకు ట్రైనింగ్, ఉచిత ట్రైనింగ్ ఇస్తూ ఫిజికల్గా ఎంతోమందిని శారీరకంగా దృఢపరుస్తూ అటు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా నేను ఎంతోమందికి ఉపాధి ఇవ్వాలని ఏడిఎంఎస్లోకి రాకెట్ లాగా దూసుకొని వస్తున్న యనుమల కొండలరెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్. గట్టిగా క్లాప్స్ ఇద్దామండి.